ఉండిపో. హలో జయమ్ము మా నాన్నని బోల్తా కొట్టించడం ఘనతేం కాదు. మనిద్దరి పందెంలో గెలుపు నాదే తెలుసా? నో, గెలుపు నాదే. కాదు, గెలుపు నాది. నాది. నెవర్. గెలుపు నాది నాది నాది. జయము నిశ్చయమురా, రిధము నా పథమురా. కసికసిగా వనిత ఇటు చూడు, వడిబడిగా అలల కదలాడు. ఆటలోన రాస క్రీడ, ఆటలోన రాస క్రీడ. వందలాడి గుండె వేడి, కుర్రవాడి ప్రేమవాడి, కోటి భావాలు చాటి చూపాలి. జయము నిశ్చయమురా, రిధము నా రథమురా. నన్ను గెలిచేదెవరు మనగాడు, నటనములో లేరు సరిజోడు. దూకుతున్న కొండవాగు, ఆటగాయ కన్నెనాగు, ఊగుతున్న జాతి తీగ, సోగమల్ల తరపు తీగ, తోడి రాగాల తోడు రమ్మంది. కసికసిగా వనిత ఇటు చూడు, నన్ను గెలిచేదెవరు మనగాడు. చినుకు చినుకుకి నడుమ నటనమాడాలి, అడుగు అదరగా పదము పరుకగా. చురుకు చురుకుగా తణుకు బెలుపు మీటాలి, తగని తపనతో తరుణి పిలుపుతో. పొడుపు చూపాలి వయ్యారమే, గెలుపు కావాలి నా సొంతమే. నీకే పరాజయం తగునది. కసికసిగా వనిత ఇటు చూడు, బడిబడిగా అలల కదలాడు. పల్లెనాడి గుండె వేడి, కుర్రవాడి ప్రేమవాడి, తోడి రాగాల తోడు రమ్మంది. కసికసిగా వనిత ఇటు చూడు. నన్ను గెలిచేదెవరు మనగాడు. హలో బాబు, ఆగండి ఆగండి. ఈ సంగతి ఎలా ఉందో కాస్త విని చెప్పండి. కొత్త సంగతి వేస్తున్నా.
ప్రశ్నకి ఇదే జవాబా? సింపుల్. మా రంగనాథం గారు ఉత్తరం రాశాడే. అలాగా? పెళ్లి కొడుకు ఫోటోలు ఎప్పుడు పంపిస్తున్నారట? ఫోటోలు పంపడం కుదరదని రాసి చచ్చాడు. ఈ రాత చూస్తుంటే ఇదేదో డౌట్ కేసు అని అనుమానం వస్తుంది నాకు. 4 రోజులు పోయాక స్వయంగా ఓసారి వాడి ఊరెళ్ళి తేల్చుకొస్తాను. ఏమ్రా వారి మంచిగా వాయిస్తుంటవి. ఇట్లనే మన ఆయన కూడా పురుషత్లా కూకుని దీన్ని వాయిస్తా అంటే ఎముడికి మొగుడు లెక్కుండేటోడు. మరి ఇప్పుడు నువ్వు దీన్ని వాయిస్తున్నావు కదా, దీనికి పైసలు కట్టాలి. ఇంత బిల్. నైవేద్యానికి బిల్లు సరే, మరి వాయిద్యానికి కూడా అది ఎట్లయినా కిందికి మీదికి చేసి పైసలు కూడా పెట్టి 10 లక్షలు చెయ్యాలి. దాన్ని తీసుకొని నేను వెళ్ళిపోతా మద్రాస్. నమస్తే కృష్ణ సారు. నమస్తే. మిమ్మల్ని హీరోగా పెట్టి సైన్ మరి ఇస్తున్నానంటే ఈ లైఫ్ ఇంకేం కావాలి? ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. విష్ ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా తింది సినిమా. ఏమిటో మూర్తి చూసినావా, నీ లెక్క ఫాల్తు సినిమా తీస్తాను అనుకున్నావు. సూపర్ స్టార్ ని పెట్టి డెఫినెట్ సూపర్ హిట్ సినిమా తీస్తున్నా. వారి ఏంద్ర ఇది? పాత పిక్చర్ తీరిన చల్లంగా దారుకుంటున్నావు. దా కూర్చో. కూర్చోరా వారి. పొద్దుకి సైన్మా చూసినారా? ఏం సైన్మా అనుకున్నావు? రామాయణం. అందులో దశరథ మహారాజుకి 3 పెండ్లములుండి ఇన్నేళ్ళై పెళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. కప్పుడు బుగులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు. ఇంగ్లం దేవుడు బయటకెళ్ళిండు. ఏం కావాలరా బిడ్డ అన్నాడు. ఏం చేయమంటావే? 3 పెండ్లములుండి గిన్నేళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. గప్పుడు ఇంగ్లం దేవుడు కిందికి మీదికి చేసి జరంత పాయసం ఇచ్చి పెండ్లములందరికీ ఈ సాబు లెక్క పెట్టరా బిడ్డ అన్నాడు. దశరథ మహారాజు ఏం చేసింది తెలుసా? పెద్ద పెండ్లమిద్దరికి ఈ సాబు లెక్క పెట్టింది పోయి. మరి చిన్న పెండ్లం అంటే ప్రేమ ఎక్కువ కదా, ఆవిడికి జరంత ఎక్కువ వేసిండు. అంతే, ఆవిడికి 2 వెళ్ళిండు. ఆ భాష ఏమిటో, ఆ గోళ ఏమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదే. కాంతం, నీకు ఆయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా? లేదండి. దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం. నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కథాపేసి పారిపోతాడు. మనకు మనశ్శాంతి లభిస్తుంది. కష్టం అండి. మన చిట్టి ఎప్పుడు ఇలా కథలు చెప్పి బాధ పెట్టేవాడు కాదు. పోనీ ఈ శబ్దం వినిపించకుండా ఏదైనా వాయిద్యం వాయించుకుంటావంటే ఈ బూరా ముట్టుకుంటే మళ్ళీ పిలుస్తావా దరిద్రుడు? ఏం చేస్తాం, తప్పదు. కథ విను. వారి ఏంది చెప్పరాదే? అది నడుము గిట్ల మీ ఇద్దరు మాట్లాడిందరు. సపోర్ట్ చేయకుండా కథ నుండి. ఇదిగో బృహస్పతి, వస్తున్నానమ్మా. ఈ 2 చీరలు ఏది బాగుందో చెప్పు. ఇది బాగుందమ్మా. ఆగో, వీని సలహా అడిగావా నువ్వు? అవును. ఆ చీర బాగుందన్నాడా? మరే చస్తే ఆ చీర కొనకు. ఆ చీర కట్టుకుని నువ్వు పొయ్యి మీద వేడి నీళ్ళు కాస్తుంటే ఆ నీటికుండా గ్యాస్ సిలిండర్ లా పేలిపోయి చీరట్టుకుపోగలదు. అమ్మా అమ్మా అమ్మా, వీడి శక్తిని తక్కువగా చెలరేయకు గోదావరి. వీడి విషయం ఇంకా భారత ప్రభుత్వానికి తెలియదు కనుక సరిపోయింది. లేకపోతే ప్రభుత్వమే వీడికి చేతనిచ్చి ప్రతిపక్షానికి సలహాదారుడుగా నియమించుండేది. వీడి సలహాలు విని ప్రతిపక్షం సర్వనాశనం అయిపోయిండేది. వద్దు, ఆ చీరొద్దు, ఇది తీసుకో. ఒరే రంగడు, జగన్ ఏమిట్రా ఓ ఉత్తరం పత్రం లేకుండా ఎలా ఊడిపడ్డావేమిటి? నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఏమిటి చీరలు కొంటున్నారా? మరేరా, పెళ్లికి ఇప్పటి నుంచే మెల్లమెల్లగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఏవో కాసిన పెట్టుబడి చీరలు కొందామని. పెళ్ళే ఏమిటి, మీరిద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారా? చూడు, నువ్వు అనుకునే పెళ్లి మీ అబ్బాయికి మా అమ్మాయికి గనకైతే ఇప్పుడు ఆ విషయం తెలచడానికే వచ్చాను నేను. తేల్చడం ఏమిట్రా? 6 నెలల దాకా పెళ్లి వాయిదా వేయమన్నావు. కనీసం మీ అబ్బాయి ఫోటో అయినా పంపించరా అంటే అది వీలు పడదన్నావు. ఆ కారణంగా ఇందులో ఏదో తిరకాసుందని అనుమానం వచ్చింది నాకు. అందుకే స్వయంగా వచ్చి వివరాలు తెలుసుకోవాలనే ఇటు బయలుదేరాను. నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు? అర్జెంట్ గా మీ వాడిని నాకు చూపించు. అది 6 నెలల దాకా కుదరదు. పోనీ వాడి ఫోటో అయినా చూపించు. ప్రస్తుతానికి అది కుదరదు. ఎందుకు కుదరదు? కుదరదంటే కుదరదంటే కారణాలు నీకు అనవసరం. నా అల్లుడి ఫోటో నేను చూసి తీరాలి. ఇది 100 ఏళ్ల పంటకు సంబంధించిన విషయం. జబ్బు విత్తనం నా ఇంటికి చేరడానికి ఒప్పుకోను నేను. జబ్బు విత్తనం ఏమిటో నీ పిండాకుడు ఫోటో చూపించడానికి కూడా దంచుతున్నావంటే ఏమో మీ వాడికి ఏ జబ్బులు ఉన్నాయో, బొల్లే ఉందో పుష్టే ఉందో ఎవరికి తెలుసు. రే జగంగా, ఎంత మాట ఉన్నావురా దాపి. ఆ దిక్కుమాలిన జబ్బులు నా కొడుకెళ్ళావు. ఉంటే నీ కూతురుకున్నాయేమో. రే రంగిగా, నా కూతురు గురించి ఒక్క మాట అన్నావు, తుపాకీ అద్దెకి తెచ్చి మరి నీ తల పేల్చేస్తా. నీ ఫేస్ నాకు నచ్చలేదు, నీ సంబంధం క్యాన్సిల్. నా ఫేస్ గురించి కామెంట్ చేస్తావురా? దిక్కుమాలిన ఫేసు నువ్వును. రే, నీ ముఖం విమానంలో బఠానీలు అమ్ముకునేవాడి మొహం రా. నీ మొహం వరదల్లో మంచి నీళ్ళు అమ్ముకునేవాడి మొహం రా. రే, నువ్వు టీవీ రామాయణంలో శత్రుఘ్నుడు లాంటి వాడివిరా. అస్సలు వాల్యూ లేని క్యారెక్టర్. నువ్వు టీవీ భారతంలో దుర్యోధనుడి 93వ తమ్ముడు లాంటి వాడివిరా. జనానికి నీ పేరే తెలియదు. నన్ను అంత మాట అంటావురా? ఒరే బృహస్పతి, అయ్యా చెప్పు, వీణ్ణి ఏం చేయబట్టావు? సలహా చెప్పు. ఆ చెంప ఈ చెంప వాయించండి. వెరీ గుడ్. మా వాడు ఆ సలహా చెప్పాడు కాబట్టి నిన్ను